దేవుని మహోన్నతమైన నామమునకు నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. దైవజనులైనటువంటి పేతురు, యోహాను శృంగారం అనేటువంటి దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు మెట్ల దగ్గర ఒక భిక్షగాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. వారు దేవుని ఆత్మతో నింపబడిన వారు. అతన్ని చూసినప్పుడు చాలా సంవత్సరాలుగా కుంటివాడిగానే ఉన్నాడని, వారు అతనికి యేసు నామములో విడుదల కలగాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. అతను మందిరంలోకి వచ్చి గంతులేస్తూ ప్రభుని స్తుతించాడు. ఆ తర్వాత పేతురు, యోహానులతో కూడా అతను ఉండి పరిచర్యలో పాలుభాగస్తుడై వారిని వెంబడించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తానికి యెరూషలేము అంతా కూడా పాకేసింది. ఈ విషయాన్ని విన్నటువంటి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని బలాత్కారంగా పట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని దౌర్జన్యంగా ఆపి వారిని సభలోనికి తీసుకువెళ్లారు. ఆ రాత్రి అంతా వారిని భద్రపరిచి మరుసటి రోజు మీటింగ్ లో వాళ్ళని నిలబెట్టి వారితో మాట్లాడుతూ వారిని ఏదో విధంగా ఆటంకపరచాలనే ప్రయత్నం చేయబోతున్నారు వాళ్ళు. వాస్తవానికి అపోస్తలుడు చేసిన పనేంటి? ఒక కుంటివానిని బాగు చేయడం. అది అతని జీవితంలో ఎన్నడూ ఊహించలేని గొప్ప కార్యం. అది చాలా సంతోషింపదగిన భాగ్యం. ఒకడికి మేలు జరిగింది. ఒకడు బ్రతుకు ఒక ఘనమైన స్థితిలోనికి నడిపించబడింది. దిక్కుమాలిన అడుక్కునే బ్రతుకు పోయింది. అతను చాలా సంతోషించాడు. కానీ ఈ విషయం అందరికీ సంతోషం కాదు. ప్రజలు ఎప్పుడు 2 రకాల స్వభావాలను కలిగి ఉంటారు. ఒకరు మేలును బట్టి ఆనందించేవాళ్ళు, ఒకరు మేలును బట్టి బాధపడేవాళ్ళు ఉంటారు. అందులో 2వ రకం ఈ పెద్దలు, అధికారులు, శాస్త్రులు వీళ్ళందరూ. వీళ్ళకి ఒకడు మేలు పొందడం ఇష్టం లేదు. కారణం ఏంటంటే వారే గొప్ప వాళ్ళు తప్ప ఇంకెవ్వరు గొప్ప అవ్వకూడదు అనేది వారి ఉద్దేశం. యేసు ప్రభు వారు బ్రతికి ఉన్న దినాలలో శత్రువులు ఎవరు? ప్రధాన యాజకులు. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించక ఆయన మాటలను పెడచెవిని పెడుతూ, పైగా ఆయన ఏదో విధంగా బాధ పెట్టాలని, ఏడిపించాలని, చంపాలని, రాళ్లతో కొట్టాలని, ఏదోటి చేయాలని ఎప్పుడు ఆలోచన వాళ్ళకి. ఆయన ఏం చేశాడు? పేదవారికి సహాయం చేశాడు. కుంటువారిని, గుడ్డువారిని, మోగవారిని, దెయ్యం పట్టిన వాళ్ళని, చివరికి చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడు, క్షేమమిస్తున్నాడు ఆయన. వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఒళ్ళంతా ఉడుకుపోతున్నట్టు అయిపోయారు వాళ్ళు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎదట వాని మేలు వార్చలేని వారితో సహవాసము చేయవద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా వస్తువో వాహనమో కొనుక్కుంటే నీ పక్కనున్నవారు వాళ్ళని బట్టి అసూయ మాటలు ఏమైనా చెప్తే ఆ క్షణానికి వారితో ఏకీభించేసేయి కుదిరితే. లేకపోతే మనం అలాగ అనుకోకూడదని చెప్పు.
మరి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ వాళ్ళతో సహవాసం చేయకు. బైబిల్ చెప్తున్న మాట, ఎదటివానికి మేలు కలిగితే సంతోషించలేకపోయే ఆ దరిద్రమైన బ్రతుకు ఎప్పుడు మనకు ఉండకూడదు. సంతోషించాలి. ఎదటివాడి మేలులో మనం కూడా పాలు పొందుకోవాలి. ఎదటివాడి ఆనందంలో మనం కూడా పాలు పొందుకోవాలి. ఎదటోడు ఏదో పొందుకొని వాడు పరవశిస్తుంటే వాడితో పాటు మనం ఆనందించగలిగిన మనసు ఉండాలే తప్ప వాడు పొందుకున్న దాన్ని బట్టి ఏడిస్తే నీకేం వచ్చేడుచును? ఏమన్నా వస్తాదా? ప్రయోజనం ఉందా? వీళ్ళు ఇలాంటి వాళ్ళే. ఆ రోజు యేసు ప్రభువును కూడా అలాగే ఏదో విధంగా ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నం చేశారు. చివరికి ఆయన రాయబారులుగా ఉన్నటువంటి అపోస్తులను కూడా అదే పందాలో వారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు జాతి ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో శ్రేష్టమైన బోధ బోధించుచున్న యేసు ప్రభు శిష్యుల్ని బంధించి జైలు పాలు చేసి మరణానికి అవసరమైతే వారిని అప్పగించాలనేటువంటి కుట్రలు ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ మధ్యలో తెగరెచ్చిపోతున్నారు మతోన్మాదులు. మందిరాల్లోనికి వెళ్తున్నారు, బోధ చేసేవారితో మాట్లాడుతున్నారు, అక్కడ వినేవారిని ఆటంకపరుస్తున్నారు, పైగా కొడుతున్నారు, హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు, ధ్వంసం చేసేస్తున్నారు మందిరాలను. ఏమి మూర్ఖత్వం! వారు దేవుణ్ణి నమ్మారు అంటున్నారే, ఆ దేవుడు ఇలాగే వాళ్ళ మీద వీళ్ళ మీద పడమని చెప్పాడా? ఎదట మతస్థుల మీద దౌర్జన్యం చేయమని చెప్పాడా? వాళ్ళు అన్నమే తింటున్నారా, లేకపోతే గడ్డేమన్నా తింటున్నారా? అసలు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మతమైనటువంటి సమస్యను రేకెత్తించుకుంటున్నారు. ఎందుకు? కుటుంబాలు సామరస్యంగా, ఇరుగు పొరుగు సామరస్యంగా ఉండవలసిన దానికి బదులుగా అనవసరంగా, కారణం ఏమీ లేదు. కారణం ఏంటంటే వారి మతంలోంచి అంటే ఇంకొక మతంలోకి పోతున్నారట. మా ఊరి నుంచి హైదరాబాద్ చాలా మందికి పనికి పోయారు. రే, నువ్వు ఎందుకురా ఊరు పోతున్నావు? మీ ఊర్లోనే డబ్బులు ఇస్తాం, మీ ఊర్లోనే పని కల్పిస్తాం, మీ ఊర్లోనే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చూస్తాం అని చెప్పొచ్చుగా. వెళ్ళు, అవి చెప్పరు. ఎవడికి నచ్చిన మతంలోకి వాడు వెళ్ళిపోతే మాత్రం వీడికి నొప్పేస్తుంది. నువ్వు కూడెట్ట బట్టెట్ట ఏమిరా నీకు బాధ? నీకెందుకు నొప్పి? నా అన్నం నేను తింటున్నా, నా కష్టం నేను పడుతున్నా, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా, నచ్చినట్టు పోతాను. నువ్వెవడ అడగడానికి? నీకేమి సంబంధం? అసలు వాళ్ళకి సంబంధాలు లేని పనులు చేస్తున్నారు. అసలు వీళ్ళు దేవుని గురించి బోధిస్తే వాళ్ళకు నొప్పి ఏంటి? కుంటోని బాగు చేస్తే వాళ్ళకి బాధ ఏంటి? మంచి పని జరిగింది కదండి, సంతోషించాలి కదూ. అసలు అనేక మంది సంతోషిస్తుంటే ఈ ఇళ్ళు మాత్రం ఉడికిపోతున్నారు. అది దురాత్మ కార్యం. ఆ దురాత్మ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసి దైవికమైన కార్యాలను అంగీకరించకుండా దైవ సంబంధమైన మనసు నుంచి ప్రక్కదోవ పట్టించేస్తుంది ప్రజల్ని. ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, దానివల్ల ప్రయోజనం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి. మొత్తానికి వీళ్ళు కుట్ర పన్ని సభ పెట్టి వాళ్ళని నిలబెట్టినప్పుడు పేతురు గారు దేవుని ఆత్మ చేత నింపబడి ఇలా మాట్లాడుతున్నారు. అధికారులారా, పెద్దలారా, ఒక బలహీనుడైన వ్యక్తిని బాగు చేస్తే ఆ వ్యక్తి యేసునామములో శక్తిని పొందుకుని ఉంటే ఆ కుంటివాడు కలిగిన ఉపకారాన్ని గూర్చి మీరు ఇలాగ విమర్శించడానికి మమ్మల్ని నిలబెట్టారే.
మీరు చేస్తున్న పనేంటి? మీరు ముందే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు, మరణానికి అప్పగించారు. దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు. ఆ లేపిన వాని నామములో మేము స్వస్థత ప్రకటిస్తే స్వస్థత పొందాడు ఇతను. అందుకనే బైబిల్లో ముందే రాయబడిన మాట ఏంటంటే, తృణీకరించబడిన రాయి తలకు మూల రాయి ఆయను అని. మీరు ఆ తలకు ఉండవలసినటువంటి ఆ మూలరాయిని మీరు నాశనం చేశారు. కానీ నేటి దినాన్న ఆ రాయి క్రీస్తే, ఆయనే ఈ కార్యాలు చేస్తున్నాడు. ఆయనే ఇప్పుడు తలరాయిగా మారిపోయాడు అన్నాడు. ఆయన నామమైన యేసు నామములు తప్ప ఈ భూమి మీద ఉన్న ఏ నామములో మనుషునికి రక్షణ కలగదు అని చెప్పారు. వారు పేతురు, యోహాను ధైర్యాన్ని చూసినప్పుడట వారు విద్య లేని పామరులు కదా అని గ్రహించి ఆశ్చర్యపడ్డారట వాళ్ళు మాట్లాడుతుంటే. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి లేఖనాలను వివరిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళు చేపలు బట్టి వాళ్ళు తప్ప వీళ్ళకి ధర్మశాస్త్రం తెలీదు, వాక్య జ్ఞానం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు చెప్పుకుంటున్న మాట ఏంటంటే వారు యేసుతో కూడా ఉండిన వారు. ఏం అద్భుతమైన మాట! వారు యేసుతో పాటు ఉండిన వారు కనుక ఒకప్పుడు విద్య లేని పామరులే అయినా ఈ పాండిత్యం వచ్చింది అని. ఈరోజు యేసుతో పాటు నువ్వు ఉంటే నీ జీవిత విధానమే ఆశ్చర్యమైన రీతిలో ఖచ్చితంగా మారిపోతుంది. మరి నువ్వు యేసుతో ఉంటున్నావా? ఆయనతో ఆధ్యాత్మికమైన ప్రార్థన సహవాసంలో ఉండగలుగుతున్నావా? ఆయన వాక్య ధ్యానంలో ఉండగలుగుతున్నావా? ఆయన గుర్చిన తలంపుల్లో నువ్వు ఉండగలుగుతున్నావా? ఖచ్చితంగా నిన్ను గూర్చి కూడా ప్రజలు ఆశ్చర్యపడతారు. వారు యేసుతో పాటు ఉండిన వారు అని. వారు బోధించుతున్న బోధలకు వారు బుర్ర తిరిగిపోతూ, స్వస్థత పొందిన వాడు కూడా పక్కనే ఉన్నాడు గనక ఏమీ మాట్లాడలేకపోతున్నారు, నోరు మూసుకుంటున్నారు. వాళ్ళు వెంటనే ఏం చేయాలో అర్థం కాక మీరందరూ బయటకు పోండి కొంతసేపు అని, బయటకు పొమ్మని వాళ్ళందరూ కుట్ర ప్లాన్ చేస్తున్నారు. ఏం చేద్దాం మనం? ఇలాగైపోయింది పరిస్థితి ఇది. ఆడేమో బాగుపడినాడు, అక్కడే ఉన్నాడు. వీళ్ళు మనం ఏం చేయలేకపోతున్నాం. ప్రజలేమో చాలా మంది వెంబడిస్తున్నారు. ఆ రోజు వాక్యం చెప్తున్నట వాళ్ళు పట్టుకునే సమయంలో 5,000 మంది పురుషులు మారు మనసు పొందారట. అంతకు ముందేమో పెంతెకొస్తు దినాన 3,000 మంది, ఇప్పుడేమో 5,000 మంది. అంటే వారు నిలబడి ప్రసంగం చేస్తే 1,000 మంది మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ఆశ్చర్యమైనటువంటి మహాప్రభావం దేవుడు విడుదల చేసేసేవాడు చూడండి. వారందరూ కుట్రలు పన్ని ఆలోచన చేసి మనం ఇక మీదట యేసునామాన్న ప్రకటించకూడదని బెదిరిందాం అని అనుకొని వాళ్ళు పిలిచి, ఇదిగో ఇక మీదట యేసునామంలో మీరేం బాధలు చేయకూడదు, అద్భుతాలు చేయకూడదు, మీ పని ఏదో మీరు చూసుకోండి అని చెప్పారు. యేసునామాన్ని ప్రకటించకూడదట, బోధించకూడదట, ఆయన నామంలో ఏ కార్యాలు చేయకూడదట. నోరు మూసుకొని ఊరుకుంటే ఊరుకుంటానని అంటున్నారు వీళ్ళు. పేతురు, యోహాను అంటారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని కొరకై విషయం వస్తే వాస్తవానికి దేవుని వాక్యం ఏం చెప్తుంటే అధికారులకు లోబడి ఉండండి అన్నాడు ఆయన. మరి అధికారులకు లోబడి ఉండండి అనే ఆ దేవుని లేఖనం మరి నిరర్ధకం అయిందంటారా? కాదు కాదు కాదు. పాలకులు ఆజ్ఞ దేవుని మాట కంటే ఎక్కువైపోతే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే
అలాంటి సమయంలో క్రైస్తవులు వారి ఆజ్ఞలకు లోబడనవసరం లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కొరకై నిలబడిన కారణం తెలుసు కదా. దానియేలు దేవుని కొరకు నిలబడిన కారణం తెలుసు కదా. అంటే దేవునికా అధికారులకా అనే పోటీ వస్తే అధికారులకు కాదు, దేవునికే లోబడాలి. అది దేవుని విషయం గనుక మరి ఇతర విషయాలు ఏం చేయాలి? తప్పకుండా అధికారులకు లోబడాలి. దేవుని విషయానికి వస్తే మాత్రం కాదు, పైన దేవుడే. అందుకని వీళ్ళు చేస్తున్న బోధ మేము ఆపము. మేము విన్న వాటిని, కన్న వాటిని, స్వయంగా చూచిన వాటిని ఎలాగ బోధించకుండా ఉంటాం? ఆయన మరణించింది వాస్తవం అయితే, ఆయన మరణాన్ని జయించింది, లేచింది వాస్తవం. మేము చూసాం. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేస్తున్న మేము దగ్గరుండి చూసాం. మేము ఎలాగ ఆయన గురించి బోధ చేయకుండా ఆగలుగుతాం? మీ మాట వినే సీనేం లేదన్నారు. ఇక వాళ్ళ తలలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక బెక్స్ చచ్చిపోతారు. బాబోయ్, ఏం చేయలేకపోతున్నాం రా బాబు అని అనుకొని, ఎందుకంటే బాగుపడినాడు ఉన్నాడు. ఆడికి ఇంచుమించు 40 సంవత్సరాల వయసు అంట. ఆడేమి చిన్నోడు కాదు, బాగుపడినాడు. అందుకని ఆడు కూడా మాట్లాడుతున్నట్టే ఉంది కథ. అక్కడ నన్ను బాగు చేసిన వాళ్ళు మీరెందుకురా ఆటంకపడుతున్నారు అన్నట్టు కనపడుతుంది అక్కడ పరిస్థితి అంతా. ఇంకేం చేయాలో అర్థం కాక, సరిలేదు ఇక మీద చెప్పగానే నోరు మూసిపడే అన్నట్టుగా వాళ్ళు బెదిరించి పొమ్మన్నారంట. బుర్రలేని వాళ్ళు ఏం చేయగలుగుతారు? బెదిరించడం తప్ప. ఇంకా తేడా అయితే జైల్లో వేస్తారు, ఇంకా తేడా చంపేస్తారు, అంతేనా? అంతకంటే ఏం చేస్తారండి? నరకానికి తీసుకెళ్ళలేరు కదా, వాళ్ళు పరలోకం కదా వెళ్ళిపోతాం మనం. అందుకనే వారు దేవుని ఆత్మచేత నింపబడి ధైర్యంగా బోధించగలడానికి కారణం ఏంటంటే, మా బోధ మాకు మరణాన్ని తెచ్చిపెట్టిన పర్లేదు, అనేక మంది నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని ఉద్దేశం వాళ్ళది. ఈరోజు దేవుని కొరకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు క్రైస్తవుడు పోయి, క్రైస్తవురాలు అయి దేవుని కొరకు పక్కింటోళ్ళు కూడా సువార్త చెప్పట్లేదు. అంటే సువార్త చెప్పనిస్తున్నారండి, అదండి ఇదండి, ఇంకా అన్ని అనవసరమైన మాటలు విడిచిపెట్టాలి. మనం దేవుని కొరకు ప్రకటించటానికే ఉండాలి. మన నిర్ణయం అది. ఎవడో ఆపేస్తున్నాడని, ఎవడో ఆపేయమంటున్నాడని నువ్వెవరు ఆపేయడానికి? దేవుని చేత నింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి అయితే క్రీస్తు కొరకు ప్రకటించకుండా ఉండలేవు. నీ దేహంలో ఆరోగ్యం ఉంటే నువ్వే పని చేయకుండా ఉండగలవా? పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలివి, ఆరోగ్యవంతుడివి, ఏం పని చేయకుండా సోమరులాగా ఉండగలవా? నీ కళ్ళ ముందు చూస్తే చెత్త కనపడుతుంది, నీ కళ్ళ ముందు చూస్తే చిరాకు కనపడుతుంది, కనీసం ఏమి పట్టించుకోకుండా వెళ్ళగలవా? అలాగే ఎలా ఉంటామండి? మరి నాశనం అయిపోతున్నారే నీ కళ్ళ ముందు వారందరూ. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? యోధా ప్రతికలో వారు అగ్నిలో నుంచి లాగబడినట్లు లాగబడాలట. అంటే వాళ్ళు నిత్య నరకాగ్నికి చేరువైపోయారు. చనిపోతే వాళ్ళు నరకానికి పోతారు. అందుకని వాళ్ళని అగ్నిలోంచి లాగాలి. వాడు యూట్యూబ్లో ఎక్కువ పిల్లకోడు అడవడి చేస్తుంటాడు. క్రైస్తవులు ఎక్కడైనా కనపడుతుంటే వాళ్ళు ఏదో విధంగా కెలకాలనుకుంటాడు. కెలిగితే తన్నించుకుంటూ ఉంటాడు కూడాని. రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ అయింది, మరి ఎక్కడి నుంచో గాని. ఒక ఆమె శుభ్రం చేసుకుంటుంది. శుభ్రం చేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీ పేరేంటి, నీ ఊరేటి, నీ బతికేటి అని అడుగుతున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అతను అంటాడు, ఈ మతం, ఆ మతం, ఈ మతం ఎందుకు నమ్ముకున్నావు? మీ వాళ్ళు ఇంకా నమ్మలేదా? మీ పిల్లలు ఇంకా నమ్మలేదా? అటు నమ్మలేని వాళ్ళు అందరూ నరకానికి పోతారా? అలాగైతే పలానా ఆయన ఉన్నాడే, ఆయన నరకానికి పోతాడా? పలానా ఆయన ఉన్నాడే, ఆయన కూడా నరకానికి పోతాడు అంటే ఆమె అంటుంది, ఈశ్వరుని నమ్మకపోతే ఎవడన్నా నరకానికి పోతాడు అంది. అలాగైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న వాడు ఉన్నాడే, అతను నరకానికి పోతాడా అంటే అనుమానం ఏముంది? ఈశ్వరుని నమ్మకపోతే అడుగు నరకానికి పోతాడు. ధైర్యం గొప్పదండి. లోపల ప్రభు పనిచేస్తుంటే ఆడు ఎవడైతే ఏమైంది? వాస్తవాన్ని చెప్పడానికి బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉన్నది. నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానేసుకో.
నమ్మితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం గ్యారంటీ అని యేసుప్రభు చెప్తే ఆ మాట మనం ప్రకటించడానికి మనకు బాధ ఏంటి? అంటే దేవుని ఆత్మ నీలో ఉండి పని చేయనిత్తలేదు నువ్వు, అందుకేనే నువ్వు మాట్లాడలేకపోతున్నావు. వాళ్ళందరూ కూడా గద్దించబడి పంపించబడితే విడుదల పొందిన తర్వాత వారు పెద్దలతో, అనగా క్రైస్తవ పెద్దలతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారి జీవితంలో ఏం జరిగిందో చెప్తుంటే, అలనాడు అలాగే అన్యజనులు అల్లరి రేపారని ప్రభు మాట్లాడారు కదా, ఇప్పుడు అదే జరుగుతుంది అని వాళ్ళు ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ యొక్క హస్తము చేత, నీ సంకల్పం చేత అభిషేకించబడి యేసు ప్రభు వారిని పంపించేవే, వారు హేరోదు కానీ పొంతు పిలాతు కానీ మరికొంతమంది ఆయన్ను నాశనం చేయాలని, లేకుండా మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేశారే, అప్పుడు బెదిరించిన బెదిరింపులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అయితే నీవు ఆయన నిలబెట్టి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించావు. నీ హస్తం అప్పుడు తోడుగా ఉన్నట్లుగా ఈరోజు కూడా నీ హస్తం మాకు తోడుగా ఉంచు అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడట మరలా వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని ఆత్మచేత ఒకసారి నింపబడితే సరిపోదు, దినము దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆ అనుభవాన్ని ఖచ్చితంగా పొందాలి. వారు మరలా దేవుని కొరకు ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. మరలా దేవుడు ఆత్మ వారిని కమ్ముకుని వారిని ప్రభావంతో నింపితే వారు మరలా ధైర్యంగా బోధించారట. విశ్వసించిన వారందరూ కూడా వాళ్ళతో సమూహంగా చేర్చబడుతున్నారు. వాళ్ళు ఎంత త్యాగం అయిపోయిందనంటే వాళ్ళకున్నటువంటి ఆస్తి అమ్మేస్తున్నారట. అమ్మేసి అపోస్తుల దగ్గర తెచ్చి పెడుతుంటే అపోస్తులు ఏం చేస్తున్నారు, ఎవరికైతే కొదువుగా ఉందో వాళ్ళకి పంచుతున్నారట. వాళ్ళు తినేట్లేదు, దైవజనులు కొదువుగా ఉన్న వాళ్ళకి పంచుతున్నారు. అలాగున బర్నబా అనే ఒక ధనవంతుడు ఉన్నాడట, ఆస్తిపరుడు, అతను కూడా అమ్మేసేసి ఇచ్చేసాడట. అందుకని ఆ దినాల్లో క్రైస్తవులు అందరూ కూడా సమిష్టిగా, అంటే అందరూ కలిగి ఉన్నారు. కొంచెం పేదోళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైతే కొదువు ఉందో, ఒకళ్ళు ఇల్లు కొదువు అయితే ఇల్లు, ఏదైనా అవసరం అయితే ఆ అవసరం తీరుస్తున్నారు. అలాగున క్రైస్తవులందరూ కూడా సమాన భావంతో బ్రతుకుతున్నారు. నేటి దినాల్లో కూడా అలాంటి సమానత్వం కలిగిన మనసు ఉంటే బాగుండును. లేనివాడు కలిగి ఉన్నవాడు వైపు చూడకుండా కలిగి ఉన్నవాడు లేనివాడు వైపు చూస్తే అతని పేదరికం పోద్ది, ఇద్దరు సంతోషంగా ఉండగలుగుతారు. క్రీస్తుని అనుసరించిన వీరు చేసిన ఈ గొప్ప పని. ప్రతి క్రైస్తవుడు పేదవారి పట్ల దయాహృదయం కలిగి ఇతరులకు పెట్టేవాడైతే అందరూ కూడా సమృద్ధికరంగా ఉంటారు. అలాంటి మనసుతో క్రీస్తు కొరకు రోషం కలిగిన వారుగాను, ఆయన ఆత్మచేత నింపబడి అనేక అద్భుతాలు, సూచక క్రియలు చేసేవారుగాను ప్రభు ఈ మాటలు వినేవారందరినీ ఘనమైన రీతిలో నిలబెట్టి, ఏ వయసు అయినా తారతమ్యత లేకుండా ఆయన ఆత్మ ప్రభావం చేత ఘనమైన రీతిలో ఆయన పరిచర్లో వాడుకొనుగాక. ఆమేన్.